పరిశుద్ధ లేఖన భాగము నుండి యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనమును చూసినట్లయితే, యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. ప్రియులారా, మనము చదువుకున్న ఈ వాక్య భాగములో మరి యేసు ప్రభువు ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యేసయ్య మరి కన్నీళ్లు విడిచి ఏడ్చినట్లుగా మనం చూసాము. యేసు ప్రభు ఎందుకు ఏడ్చాడు అనేది చూసినట్లయితే, యేసు ప్రభు తాను పుట్టినది మొదలుకొని తాను చనిపోయేటంత వరకు సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా తన కంటి వెంబడి నీరు మనము చూడలేదు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా యేసు ప్రభు ఏడవలేదు. కానీ ఒకే ఒక్క సందర్భంలో యేసయ్య ఏడ్చినట్లుగా మనము చూసామండి. ఆ సందర్భాన్ని మనం చూసినట్లయితే మరి అక్కడ చదువుకున్న వాక్యములో యూదులు ఆ యేసు ప్రభు ఏడవడాన్ని చూసి అతనిని ఎలాగూ ప్రేమించెనో చూడండి అని చెప్పుకున్నారంట. యేసు ప్రభు అంట ఎంత ప్రేమించాడు అని చెప్పుకుంటూ ఉన్నారు. ఇక్కడ సందర్భం చూసినట్లయితే ప్రియులారా, మరి యేసయ్య మరియా మార్తలు అనేవారు మరి యేసు ప్రభుని ఎంతగానో ప్రేమించేవారు. తరచు వారి గృహానికి తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయిస్తూ మరి అనేక మందితో మరి సహవాసంగా కూడుకుంటూ ఉండేవారు. అయితే వాళ్ళ తమ్ముడు లాజరు, ఆయన పేరేంటి? లాజరు. మరియా మార్తల తమ్ముడు లాజరు. అయితే ఈ లాజర్ అండి చనిపోయాడండి. లాజరు అనే ఈ వ్యక్తి చనిపోయినప్పుడంట యేసయ్య ఏడ్చాడంటండి. లాజరుకి యేసు ప్రభుకి అంత సన్నిహిత సంబంధం ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడలేదండి. మరి అలాంటి పరిస్థితుల్లో లాజరుకి యేసు ప్రభుకి అంత దగ్గరి సంబంధం లేదు. అలాంటి పరిస్థితుల్లో లాజరు చనిపోతే యేసు ప్రభు ఎందుకు ఏడవాల్సి వచ్చింది అనేది మనం చూడాలి. అయితే మరియా మార్తలు బాగానే ఉన్నారు. మరియా మార్తలు యేసు ప్రభుని నమ్ముకున్నారు. అంత మాత్రానికి వాళ్ళ తమ్ముడు చనిపోతే ఏడవాల్సిన పని లేదు. మరి ఎందుకు ఏడ్చుంటాడు యేసు ప్రభు అంటే, అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితేనండి, లాజర్ అండి అప్పటికి దేవుని నమ్ముకోలేదు. మరియమ్మ ప్రార్థన చేసుకుంటూ ఉంది, మార్తమ్మ ప్రార్థన చేసుకుంటూ ఉంది. వాళ్ళ దేవుని విశ్వసించారు. దేవుని ఆ ప్రేమ ఎట్టిదో వారికి తెలుసు. దేవుని రాజ్యానికి వారసులుగా ఉండాలని చెప్పి వాళ్ళు మరి దేవునికి ఇష్టంగా జీవిస్తూ యేసు ప్రభుని ఎంతో ప్రేమించారు, ఎంతగానో గౌరవించారు. అయితే ఈ మరియా మార్తలండి లాజరు కొరకు ఎంతో ప్రార్థన చేసేవారు. ఏమని ప్రార్థన చేస్తుంటారంటే, ప్రభువా మా తమ్ముడిని రక్షించయ్యా, మా తమ్ముడు నిన్ను నమ్ముకోవాలయ్యా, ఆయన రక్షింపబడాలయ్యా, నిన్ను నమ్ముకోవాలని ఎంతగానో ప్రార్థన చేశారు. కానీ లాజరు యేసు ప్రభుని నమ్ముకోలేదండి. ఎన్నో మార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు యేసయ్య, మరియా మార్తలతో మాట్లాడాడు. మరి అనేక సందర్భాల్లో వాళ్ళ ఇంట్లో మరి భోజనం చేశారు. ఎన్నోసార్లు యేసు ప్రభు నీవు దేవుని నమ్ముకు అని చెప్పి లాజరుతో కూడా చెప్పి ఉండవచ్చు. కానీ లాజరు దేవుని నమ్ముకోలేదు. నమ్ముకోకుండా లాజరు ఏమయ్యాడు? చనిపోయాడు. చనిపోయినప్పుడండి మరియా మార్తలు యేసయ్యకి కబురు పెట్టారు. బాగోక ముందే కబురు పెట్టారు. ఆయనకి అస్వస్థతగా ఉంది. ఆ పరిస్థితిలో యేసు ప్రభుకి కబురు పెట్టారు. యేసయ్యా మా తమ్ముడు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడయ్యా, మీరు వచ్చినట్లయితే
మీరొచ్చి ప్రార్థన చేస్తే మా తమ్ముడు బ్రతుకుతాడయ్యా అని చెప్పి లాజరుకు కబురు పెట్టారండి. యేసు ప్రభుకి కబురు పెట్టారు మరియ మార్తలు. అయితే యేసు ప్రభు ఆ స్థలానికి రాలేదండి. రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఆయనకు ఖాళీ లేని పరిస్థితులు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో కబురు పెట్టిన తరువాత లాజరు చనిపోయాడు. చనిపోయిన తరువాత ఆయనను సమాధి చేసేశారు. సమాధి చేసి అప్పటికి 4 రోజులైందండి. ఎన్ని రోజులు? 4 రోజులైతే ఈ శరీరము అప్పటికే మరి కుళ్ళిపోవటానికి దగ్గరగా ఉంటుందన్నమాట, ఉబ్బిపోతుంది. కప్పెట్టేశారు. 4 రోజుల తర్వాత యేసు ప్రభు మరి ఆ బేతనియ గ్రామానికి వచ్చాడండి. వచ్చినప్పుడు మరియా మార్తలు యేసు ప్రభు వస్తూ ఉన్నాడని తెలుసుకొని మరి మరియమ్మ అయితే ఆయనకు ఎదురుగా వెళ్ళి మరి ఆయనను రిసీవ్ చేసుకొని ఎంతో బాధతో ఆమె మాట్లాడుతూ ఉంది. ఏమనంటే, అయ్యా ప్రభువా, నీవు ముందు వచ్చి ఉన్నట్లయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదయ్యా. మీరు ముందు వచ్చి ఉన్నట్లయితే నా తమ్ముడు బ్రతికేవాడయ్యా అని చెప్పి ఏడుస్తూ ఉంది. అప్పుడు యేసు ప్రభు అంటాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని చెప్తాడన్నమాట. చూడండి ఆ వచనం 40వ వచనం. అమ్మ, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అక్కడ ఆగుదాం. యేసు ప్రభు ఆ సమాధి దగ్గరకు వెళ్ళాడు. త్వరగా వెళ్ళిన తరువాత మరియా మరి మార్తలు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ హృదయంలో వేదనను తెలియచేస్తూ ఉన్నారు. ప్రభువా, మీరు ముందుగా వచ్చినట్లయితే మా తమ్ముడు చనిపోయేవాడు కాదయ్యా, బ్రతికి ఉండేవాడని చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు అంటాడు, అమ్మా, నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. ఏం కావాలంట మనిషికి? దేవుని కార్యాన్ని మనం చూడాలంటే మనకేం కావాలి? నమ్మకం కావాలి. యేసయ్య నా జీవితంలో ఇది చెయ్యగలడు అని మనం నమ్మినప్పుడు ఆ కార్యము జరుగుద్దన్నమాట. నమ్మకుండా ఇది జరుగుద్దంటావా, జరగదంటావా అని నీవు అనుకుంటే అది నిజంగా జరగదు. ఏం కావాలి మనకి? నమ్మకము కావాలండి. యేసయ్య అంటా ఉన్నాడు, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని చెప్పినప్పుడు ఏం చేశాడో చూడండి. యేసయ్య నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిన నేను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. చాలమ్మ. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ సమాధి దగ్గరకు వెళ్ళి రాయను తీయమని చెప్పి లాజరు బయటికి రా అన్నాడండి. ఎన్ని రోజులు చనిపోయి ఆయన? 4 రోజులు. ఎప్పుడైతే యేసయ్య లాజరు నీవు బయటికి రా అని చెప్పాడో, ఆ చనిపోయిన వాడు ఆ సమాధిలో నుండి బయటికి వస్తా ఉన్నాడండి. హల్లెలూయా. చనిపోయిన లాజరు బయటికి వస్తూ ఉన్నాడు. అయితే బయటికి వచ్చేటప్పుడు ఆయన మరి స్వరూపం ఎలా ఉందంటే, కాళ్ళు 44వ వచనంలో కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. ఏ వస్త్రాలంట? ప్రేత వస్త్రాలు. ప్రేతలు అంటే చనిపోయినటువంటి వారు. చనిపోయిన వస్త్రాల చేత కాళ్ళు చేతులు
చుట్టేశారన్నమాట. చనిపోయిన వాడికి ఏం చేశారు? కాళ్ళు చేతులు చుట్టేశారు ఆ వస్త్రముతో. వాటితోనే బయటకు వచ్చాడంటండి. చూడండి, మరి చనిపోయిన వారికి వస్త్రాన్ని చుడతారండి సమాధి చేసే ముందు. అయితే ఆ వస్త్రంతో ఎలా రాగలిగి ఉంటాడు లాజరు? వచ్చాడు, బయటికి వచ్చాడు. ఆ ప్రేత వస్త్రాలతోనే బయటికి వచ్చినప్పుడు ఏం చేశారంటే యేసు ప్రభు చెప్తున్నాడు ఆ మాట. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. కాబట్టి మరియా యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఇప్పుడు లాజరు బయటికి రాగానేనండి ఏమంటున్నాడు యేసయ్య? ఆ కట్లు విప్పండి. ఏం విప్పాలంట? కట్లు విప్పాలంట. కట్లు విప్పాలి. ఆ కట్లు విప్పండి అని చెప్పినప్పుడు అండి ఆ కట్లు విప్పేశారు. విప్పేసినప్పుడు లాజరు మామూలుగా బయటికి వచ్చాడు. మరి చనిపోయి బయటకు వచ్చిన వాడికి ఏం చేస్తారు? ఇంటికి తీసుకెళ్ళి స్నానం చేయించి మంచి బట్టలు వేసి అన్నీ చేస్తారు కదా. అయితే ఇక్కడ మరి యేసు ప్రభు ఏడవడానికి గల కారణం ఏంటి? ఎంత శక్తి కలిగిన దేవుడు ఏడవాలా? ఆయన బ్రతికించగలడు. బ్రతికించగలిగే శక్తి ఆయనలో ఉంది. లాజరు బయటికి రా అంటే వచ్చాడు. అంత శక్తి కలిగిన దేవుడు ఎందుకు ఏడవాల్సి వచ్చింది? ఏడవటానికి కారణం ఏంటో తెలుసా? అప్పటికి లాజరు దేవుని నమ్ముకోలేదండి. నమ్ముకోకుండా దేవుని నమ్ముకోకుండా చనిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? చనిపోయిన తర్వాత అమ్మా నరకానికి వెళతారు. యేసయ్య అంట ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని చెప్పి ఆయనే చెప్పాడు. ఆయన నోటంట ఆయన యేసయ్య. అంటే ఎవరు కూడా నశించిపోవటం యేసయ్యకి, దేవుని నమ్ముకోకుండా ఎవరు చనిపోవటం యేసయ్యకి ఇష్టము లేదండి. నీవు నేను దేవుని నమ్ముకోకుండా చనిపోతే మన ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. మన ఆత్మ నరకానికి వెళ్ళిపోతే ఆయన స్వరూపంలో పుట్టిన నా కుమారుడు నా కుమార్తె నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారని చెప్పి యేసయ్య ఏం చేస్తాడు? ఏడుస్తాడు అన్నమాట. యేసయ్య ఏడవడానికి గల కారణం అది. ఆ దినాన లాజరు చనిపోయినప్పుడు ఏడవడానికి గల కారణము ఆయనను నమ్ముకోకుండా చనిపోతే యేసయ్య నీ గురించి నా గురించి ఏడ్చే వ్యక్తిగా ఉన్నాడు. చూడండి, అసలు మనుషులు ఎందుకు చనిపోతూ ఉన్నారు? మరి మనం బ్రతికే ఉన్నాముగా, మన విషయంలో యేసయ్య ఏడుస్తూ ఉన్నాడా? మనం బ్రతికే ఉన్నాం కదా, మన విషయంలో యేసయ్య ఏడుస్తున్నాడా? ఏడుస్తున్నాడా? మనం బ్రతుకున్నాం, చనిపోయామా? బ్రతుకున్నాం అన్న వాళ్ళు చేతులు చూపించండి. వెరీ గుడ్, మీరందరూ బ్రతికే ఉన్నారు. సరే చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక, పరిశుద్ధ లేఖన భాగము నుండి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమి రాసి ఉంచారో చూద్దాం. 5వ అధ్యాయము 12వ వచనము. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెను, అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. చూసారా? మనుష్యులండి పాపములు చేసి అందరూ చనిపోయారంట. వాళ్ళ పాపాలను బట్టి చనిపోయారంటండి. చూడండి, మనం అనుకుంటాము నేనేమి చేయలేదు, నేను చాలా మంచిదాన్ని,
నేను చాలా మంచివాడను అని అనుకుంటాం. కానీ మన పాపాలండి మనల్ని ఏం చేసినాయి? చచ్చిన వారిగా మార్చేసినాయి. ఆ దినాన లాజరు కూడా చనిపోయాడు. వేటి చేత చనిపోయాడు? ఎలా చనిపోయాడు? మరణం వచ్చి చనిపోయాడు. ఆ పాపమే మనిషిని మరణానికి నడిపిస్తుందంటండి. నువ్వు పుట్టిన కాడి నుంచి ఏ పాపం చేయకపోవచ్చు, కానీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఎవరికి వస్తుంది? డబ్బులైనా పిల్లలకు వస్తాయి, బంగారమైన, వెండైనా, పొలాలైనా. మరి పాపాలు అమ్మా, పాపాలు ఎన్ని తరాలంట? 4 తరాలు. అమ్మ నాన్న చేసిన పాపాలు మన మీద ఏలుబడి చేస్తాయి. నువ్వు పాపం చేయకపోవచ్చు, కానీ నీ తల్లిదండ్రులు చేసిన పాపాన్ని, నీ తల్లిదండ్రుల ఆస్తిని నువ్వు ఎలా పంచుకుంటావో వాళ్ళ పాపాలను కూడా నువ్వు పంచుకోవాలి. మరి ఆ దినాన లాజరు, మరి నీ పాపాలు పోవాలంటే నువ్వేం చేయాలి? దేవునిని నమ్ముకోవాలి. యేసయ్య రక్తం ప్రతి పాపం నుండి కడిగి పరిశుద్ధపరచి పవిత్రపరుస్తుంది నిన్ను. మరి అలా నీ పాపాల నుండి నీవు విడుదల పొందాలి అంటే, నువ్వు చేయకపోయినా నీ తల్లిదండ్రుల పాపాలు కూడా నీ మీద ఏలుబడి చేస్తాయి. 4 తరాలు. నీ తల్లిదండ్రులు చేసిన పాపం, నీ తాత చేసిన పాపం, నీ ముత్తాత చేసిన పాపం, వాళ్ళ తండ్రి చేసిన పాపం, 4 తరాల పాపాలు నీ మీద పడతాయి. నీ తల్లిదండ్రులు చేయకపోవచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు చేసి ఉండవచ్చు. 4 తరాల పాపాలు మన మీద ఏలుబడి చేస్తాయి. కనుక ఈ పాపాలన్నీ పోవాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని నమ్ముకోవాలి. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుంచి నిన్ను కడిగి పవిత్రపరచుద్ది అన్నమాట. కనుక మనుషులంట ఇలాగ పాపాల వల్ల చనిపోయారని చెప్పి దేవుని వాక్యం తెలియచేస్తుంది. మీకు ఇంకా స్పష్టంగా అర్థం కావడానికి అదే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం ఒకసారి. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. పాపం ఏం చేస్తుందంట? మనిషిని చంపుద్దంటండి. పాపం ఏం చేస్తుంది? మనిషికి ఎన్ని సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు దేవుడు? 70 లేక 80 అన్నాడు. మొదట్లో వేల సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. తర్వాత పాపాల వల్ల ఆయుష్ తగ్గుతూ వచ్చింది, మనం చేసిన అతిక్రమ దోషాల వల్ల. ఆఖరికి తగ్గుతూ మోషే కాలానికి వచ్చేసరికి 70 లేక 80 సంవత్సరాలు. మరి 70 లేక 80 సంవత్సరాలు బ్రతకండి అని దేవుడు చెప్పాడు. కానీ అన్ని సంవత్సరాలు అందరూ బ్రతుకుతున్నారా? మరి ఎందుకు చనిపోతూ ఉన్నారు? యవనస్తులు కూడా చనిపోతూ ఉన్నారు. ఎంతోమంది యవనస్తులు చక్కని యవన ప్రాయంలో చనిపోతూ ఉన్నారు. 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసులో చనిపోతూ ఉన్నారు. కారణం ఏంటి? ఒక ఆమె చనిపోద్ది, నా ప్రియుడు నన్ను మోసం చేశాడు. ఎందుకు చనిపోయిందామా? ఎందుకు చనిపోయింది? ప్రియుడు మోసం చేశాడంటండి. ఇంకొకడు చనిపోతాడు, ఏ ట్రైన్ కింద ఉరిపెట్టుకున్నా, నా లవర్ నన్ను మోసం చేసింది. మరి ఇప్పుడు ఎందుకు చనిపోయినట్టు? వాళ్ళ పాపం వల్ల చనిపోయారా, లేకపోతే దేవుడు చంపాడా వాళ్ళని? పాపము చంపుద్దంటండి మనిషిని. ఎంతోమంది మరి పాపము చేసిన వారు, కృష్ణాంజలి, ఎంతోమంది పాపం చేసిన వారండి ఏమవుతా ఉన్నారో తెలుసా? జబ్బులు వచ్చి చనిపోతూ ఉన్నారండి. అమ్మా, ఎయిడ్స్ అని ఇలాంటి రోగాలు, ఎన్ని భయంకరమైన రోగాలు. మా ఊర్లో ఒక ఆయన చనిపోయాడు, కురుకుడు రోగం అంట, పాపం వల్ల వచ్చిన రోగం.
ఎయిడ్స్, ఇలాగ ఎన్నో రకాల వ్యాధులు. పాపం వల్ల మనిషి ఏమవుతున్నాడు? 70-80 సంవత్సరాలు బ్రతకాల్సినాడు 20-25 సంవత్సరాలకి చనిపోతూ ఉన్నారు. కారణం ఏంటి? దానికి పాపము. మరి వీళ్ళు చనిపోతూ దేవుని నమ్ముకోని వాడే పాపం చేస్తాడు. దేవుని నమ్ముకుంటే పాపం చేస్తారా? దేవుని నమ్ముకుంటే? దేవుని భయం ఉంటుంది వాడికి. నేను దేవుని నమ్ముకున్నాను, యేసు ప్రభుని నమ్ముకున్నాను, పరిశుద్ధంగా జీవిస్తా ఉన్నాను, ప్రతి నెల బల్లారాధనలో పాలు పొందుతూ ఉన్నాను, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగుతూ ఉన్నానని చెప్పి, ఒకవేళ మన మనస్సు పాపానికి ప్రేరేపించినా కానీ దేవుని ఆత్మ నిన్ను గద్దిస్తుంది. నువ్వు ఇలా చేయొచ్చా? నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, నువ్వు ఆయన శరీరాన్ని తింటా ఉన్నావుగా, ఆయన రక్తాన్ని త్రాగుతూ ఉన్నావు కదా, నువ్వు ఇలా చేయొచ్చు అని గద్దించినప్పుడు నీకేమనిపిస్తుంది? అవును కదా, నేను ఇలా చేస్తే దేవుని ఉగ్రతకు నేను గురైపోతాను, కనుక నేను ఇలా చేయకూడదని మానేస్తాం. అంటే నిన్ను పాపం చేయకుండా ఏది కాపాడుతుంది? పరిశుద్ధాత్మ నిన్ను కాపాడుతూ ఉంది. దేవుని నమ్ముకుని నీ బాప్తిసం తీసుకుంటే నిన్ను పాపము చెయ్యనివ్వదండి ఆ ఆత్మ. ఒకవేళ నువ్వు బలవంతంగా వెళ్ళి చేసినా నీతో మాట్లాడద్దు, నువ్వు చేసే పని ఏంటి, అలా చేయొచ్చా అని మాట్లాడుతుంది. అలా మాట్లాడినప్పుడు నీ హృదయంలో బాధ అనిపించి దేవునికి ఇష్టంగా జీవించాలని నువ్వు మానుకుంటావు. కానీ మరి ఎవరి మీద ఏలుబడి చేద్ది పాపం? ఇప్పుడు దేవుని నమ్ముకొని వారి మీదే ఏలుబడి చేస్తుంది. అసలు మనిషి చావుకు కారణం ఏంటంటే పాపమే మనిషిని చంపుతూ ఉందన్నమాట. ఏ జబ్బు వచ్చినా పాపం వల్లే చనిపోతూ ఉన్నారండి. పాపం వల్ల ఎన్నో రోగాలు వస్తూ ఉన్నాయి. మనిషికి దేవుడు ఒకే ఒక్క భార్యను ఎందుకు పెట్టాడంటే పర పురుషుల వల్ల, పర స్త్రీల వల్ల మనుషులకి ఏమొస్తాయి? జబ్బులు వస్తాయి, సెక్సువల్ డిసీజెస్ వస్తాయి అన్నమాట. సెక్స్ లిమిట్స్ పెట్టాడు దేవుడు. అందుకని ఆదిలోనే దేవుడు ఒక్క భార్యకి ఒక భర్త మాత్రమే, ఒక భర్తకు ఒక భార్య మాత్రమే అని చెప్పి చేశాడు. ఆదాముకి ఎంతమంది భార్యలను ఇచ్చాడు దేవుడు? ఎంతమంది భార్యలను మొట్టమొదటి ఇచ్చింది? ఒకే ఒక్క భార్య. ఎక్కువ భార్యలను ఇవ్వలేదండి. తర్వాత మనుషులకండి ఆశలు, కోరికలు ఎక్కువైపోయి ఆ ఆదామైతే 1000 సంవత్సరాలు బ్రతికాడు ఒక భార్యతో ఉన్నప్పుడు. కానీ అక్కడి నుండి మరి ఒక్కొక్కరు జనరేషన్స్ మారుతూ ఉండగా మరి పాపానికి బానిసలైన తరువాత ఈ ఆయుష్ ఏమైంది? 1000 సంవత్సరాల్లో నుంచి 70 లేక 80లోకి వచ్చింది. దేవుడు ఎన్నిసార్లు మార్చాడో తెలుసా? ఆయుష్ని 3 సార్లు 4 సార్లు మార్చినట్లుగా మరి బైబిల్లో ఉంటుందన్నమాట. దేవుడు మరి ఆయుష్ను మారుస్తూ తగ్గిస్తూ వచ్చాడండి. ఒక్కొక్క తరంలో ఒక్కొక్క విధంగా ఆయుష్ని తగ్గించుకుంటూ వచ్చాడు. దానికి కారణం ఏంటంటే మనుష్యుడు చేసేటటువంటి పాపాలు మరి ముఖ్యంగా సెక్సువల్ డిసీజెస్. ఒక భార్యకు ఒక భర్త, ఒక భర్తకు ఒక భార్య అనే లిమిట్ లేని వాళ్ళకి ఈ యొక్క మరి జబ్బులు వచ్చి త్వరగా చనిపోవటానికి కారణము కనిపిస్తూ ఉందన్నమాట. మరి ఈ విషయాల్లో మరి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది. మన ఏలయనగా పాపము ఆజ్ఞను చేసుకొని, హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపేను. ఈ పాపాలు, ఆజ్ఞలు అతిక్రమించటం, దేవుని ఆజ్ఞల్లో మరి అతిక్రమించి మనం పాపం చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాము? చనిపోతున్నాము, ఆత్మీయంగా చనిపోతున్నాము. అంత మాత్రమే కాదు, ఆ పాపం ద్వారా మనకు జబ్బులు వచ్చి త్వరగా మన ఆయుష్ ఏమవుతుంది? మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ అని పెట్టాడు దేవుడు. అంటే తెల్ల రక్త కణాలు మరి అవి ఏదైనా జబ్బు వస్తే ఆ తెల్ల రక్త కణాలు
ఆ వ్యాధిని కలిగించేటటువంటి క్రిముల మీద ఫైట్ చేసి మరి త్వరగా ఆ జబ్బు తగ్గటానికి మనకి మరి మన శరీరంలో క్రియ జరిగిస్తాయి అన్నమాట. అయితే మరి అంత శక్తి మన శరీరంలో ఉంది. అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పనే లేదు. మనిషి కనుక పుట్టిన దగ్గర నుంచి పరస్త్రీ వ్యామోహం, పరపురుషుడు వ్యామోహం లేకపోతే మనిషి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పనే లేదండి. ఆ శక్తి మన శరీరంలోనే పెట్టాడు దేవుడు. అయితే మరి మనుషులు పాపం చేయటం వల్ల మన శరీరంలో ఏం తగ్గిపోతుంది? ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. ఆ సెక్సువల్ డిసీజెస్ అనేక రకాలు ఉన్నాయి. గనేరియా అని, కురుకుడని, ఇలాగా ఎన్నో రకాలు హెచ్ఐవి అని రకరకాల వ్యాధులు ఆ సెక్స్ వల్ల మనుషులకి సంప్రాప్తిస్తూ ఉన్నాయన్నమాట. ఆ వ్యాధులు వచ్చినప్పుడు అండి ఈ తెల్ల రక్త కణాల్లో శక్తి ఏమవుతుంది? తగ్గిపోతుంది అన్నమాట. అలా తగ్గిపోయినప్పుడు అండి మనలో మరి ఏదైనా జబ్బు వచ్చినప్పుడు దాని అంతటా అది మన శరీరము తగ్గించుకోలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ వాడాల్సిన పరిస్థితి. వాస్తవానికైతే మరి సెక్సువల్ మరి థాట్స్ మనలో లేకపోతే గనుక జాగ్రత్తగా మనము చక్కని పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తేనండి మన శరీరంలో నా శక్తి ఉంది, ఆసుపత్రికి వెళ్ళాల్సిన పని లేదు. మనిషి మరి కోరికలు ఎక్కువైపోయి పరస్త్రీ వ్యామోహము, పరపురుషుని వ్యామోహం ఎక్కువైపోవటం వల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతూ ఉందన్నమాట. కనుక ఆ విధంగా ఆయుష్ తగ్గుతూ వచ్చింది. సొలొమోను కాలంలోనంటండి చాలామంది భార్యలు అంట ఆయన వేలల్లో ఉన్నారు, ఉపపత్నులు. చూడండి మరి భార్యలే కాకుండా ఉపపత్నులు. ఇలాగా అంటే దేవుడు ఎంతమంది భార్యలను చేసుకోమని పెట్టాడు సృష్టిలో? ఒక భార్యనే. కానీ సొలొమోను ఎంతమందిని చేసుకున్నాడు? చాలామందిని చేసుకున్నాడు. చూడండి ఇలాగా ఇప్పటికీ 2-3 భార్యలను చేసుకునేవారు ఉన్నారు. ఇంట్లో భార్య సరిపోవట్లేదు, బయట కూడా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే పురుషులు స్త్రీలు కూడా అలా చేస్తూ ఉన్నారు. పాపం ఏం చేస్తుంది? మనిషిని రాసిందా? మనిషిని చంపేదేంటి? పాపమే చంపుతుందండి మనిషిని. మన మరి ఓవర్ థాట్స్, ద యాంబిషన్స్ అన్నమాట. మరి మన కోరికలే, మరి అత్యధికమైన కోరికలే మనల్ని చంపుతూ ఉన్నాయి. కనుక ఆ దినాన లాజర్ విషయంలో ఎందుకు ఏడ్చాడంటే దేవుడు, లాజరు దేవుని నమ్ముకోకుండా చనిపోయాడు. చనిపోయిన ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? నరకానికి వెళ్తూ ఉంది. కనుక మరి ఆ దినాన లాజరు ఏడ్చాడు. మరి ఈ దినాన మనం చనిపోతే ఏడవడా దేవుడు? లాజరు కొరకే యేసై పుట్టాడా? సర్వలోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ఆయన నీ కోసం పుట్టాడు, నా కోసము పుట్టాడు. మరి నీవు నేను మారు మనసు పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. కనుక ఆ దినాన లాజరు చనిపోయి ఏడ్పించాడు. మరి ఈ దినాన నువ్వు యేసయ్యని ఏడిపిస్తున్నావా? నీ గురించి ఏడవట్లేదా దేవుడు? అమ్మా, నీలో ఎలాంటి పాపాలు నువ్వు దాచుకున్నావో, ఒకవేళ ఆ పాపాలని నువ్వు విడిచిపెట్టలేకపోతే గనుక, నీవింకా దేవుని నమ్ముకుని రక్షింపబడపోతే, మారు మనసు పొందకపోతే, బాప్తిసం తీసుకోపోతే, ఆ దినాన్ని ఏడవటమే కాదు దేవుడు నీ కొరకు ఈరోజు కూడా ఏడుస్తూనే ఉన్నాడు. అయ్యో నా కుమార్తె చనిపోతే నరకానికి వెళ్ళిపోతుంది. కనుక ఈమె రక్షింపబడాలని చెప్పి నీ కోసం నా కోసం కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఏడుస్తూ ఉన్నాడు. మరి మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకుంటే సరే. మరి బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంకా? మరి మీ అందరి కోసం దేవుడు ఏడుస్తూ ఉన్నాడు.
ఆ దినాన లాజరు దేవుని నమ్ముకోలేదు కాబట్టి ఏడవాల్సి వచ్చింది. ఏడ్చాడు. మరలా ఏం చేశాడు? లాజర్నే బ్రతికించాడు. అందుకే ఈ దినాన యేసు ప్రభువా నిన్ను బ్రతికించాలని చూస్తా ఉన్నాడు. అందుకనే నిన్నేం చేస్తున్నాడంటే ఎన్ని జబ్బులు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా నిన్నేం చేస్తున్నాడు? ఇంకా బ్రతికిస్తున్నాడు. నీ ఆయుష్ను పొడిగిస్తా ఉన్నాడు. ఇదిగో నా కుమార్తె ఇప్పుడైనా రక్షింపబడతాదేమో, ఇప్పుడైనా బాప్తీసం పొందుద్దేమో, ఇదిగో నా కుమారుడు ఇప్పుడైనా బాప్తీసం పొందుకుంటాడేమో అని చెప్పి ఇంకా నీ ఆయుష్ను పొడిగిస్తుంది. ఎందుకు పొడిగిస్తున్నాడు? నీవు మారు మనస్సు పొందాలని, బాప్తీసం తీసుకోవాలని చెప్పి, ఆయన కుమార్తెగా, ఆయన కుమారునిగా మార్చబడాలని చెప్పి యేసయ్య నీకోసం ఆయన నిన్ను బ్రతికిస్తా ఉన్నాడు, నీ ఆయుష్ను పొడిగిస్తా ఉన్నాడు. ప్రియమైన వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, ఇప్పుడైనా నీవు మార్పు చెందుతావా? దేవుని నమ్ముకుంటావా? బాప్తిస్వం తీసుకుంటావా? బాప్తిస్వం తీసుకుంటే నువ్వు చనిపోయినా ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళతావు, అనిత్య రాజ్యానికి, ఆ యుగాలు జీవించేటటువంటి అనిత్య రాజ్యంలోనికి వెళతావు. ఒకవేళ బాప్తిస్వం తీసుకోకపోతే ఆ దినాన లాజరు కొరకు ఏ రీతిగా ఏడ్చాడో యేసయ్య ఆ రీతిగా నీ కొరకు ఏడుస్తున్నాడు తెలుసా? నా కుమార్తె, ఇంకా నీవు నమ్ముకోవా అమ్మా? ఎంతకాలము నీ ఆయుష్ పొడిగిస్తూ ఉన్నాను, ఎన్ని అపాయాల నుంచి నిన్ను విడిపిస్తూ ఉన్నానమ్మా. అమ్మా, నీ కొరకు నా ప్రాణం పెట్టానే, నా రక్తాన్ని కార్చానే, నీ కొరకు నేను మరణించానే, ఇంకా నీ హృదయం కరగలేదా? ఇప్పుడైనా నీవు నమ్ముకోవని చెప్పి ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు ఏడుస్తూ ఉన్నాడు. ఆ దేవుని ఇంకా ఏడ్పిస్తావా? ఇప్పుడైనా నీవు దేవుని కొరకు మరి ఆ యొక్క రక్షణ బాప్తిస్మాన్ని తీసుకోవటానికి ఇష్టపడతావా? మరి చనిపోయిన స్థితిలోనే నీవు ఉంటావా? బ్రతికిన స్థితిలో నీవు ఉంటావా? చనిపోయిన స్థితి నుండి లాజర్ని ఏం చేశాడు? బ్రతికించాడు. బ్రతికించిన తర్వాత లాజర్ ఏం చేశాడు తెలుసా? యేసయ్యతో కలిసి జీవించాడండి. యేసయ్యతో కలిసి జీవించాడు. అలా నీవు నేను చనిపోకూడదనే మన కొరకు ఎవరు చనిపోయారు? యేసయ్యే చనిపోయాడు. అది నాన్న లాజర్లా నీవు చనిపోకూడదని చెప్పి ఆయన నీ కొరకు చనిపోయాడు. ఎందుకో తెలుసా? ఆ యొక్క పరిస్థితిని నీవు చూసైనా నీవు మారు మనసు పొందుతావని. అందుకే నీ కొరకు అన్ని కొరడా దెబ్బలు తిన్నాడమ్మా. అందుకే ముళ్ళ కిరీటాన్ని భరించాడు. అందుకే తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు సిందించాడు. ఎందుకో తెలుసా? నీవు బ్రతికించబడాలని, నీవు రక్షింపబడాలని, నీవు జీవించాలని, ఆ చనిపోయిన స్థితిలో నీవు ఉండకూడదని యేసయ్య నీ కొరకు మరణించాడు. మరి ఆయన సిలువ వైపు నీవు చూస్తావా? ఆయన సిలువ వైపు చూస్తావా? ఆయన సిలువ వైపు చూద్దాం. ఆ యొక్క కల్వరి గిరిలో వేలాడుతున్న యేసయ్య వైపు చూద్దాం. అందరు కన్నులు మూసుకోండి. మీ కన్నులలో నా యేసు స్వరూపం మాత్రమే కనిపించాలి. ఆ సిలువలో వేలాడుతున్న యేసయ్య వైపు చూడు తల్లి. ఆ సిలువలో వేలాడుతున్న యేసయ్య వైపు చూడు. ప్రభువా, ప్రభువా, అయ్యా, చనిపోయిన లాజరు కొరకు నీవు ఏడ్చావయ్యా. నేను కూడా అదే స్థితిలో ఉన్నానయ్యా. నా పాపముల చేత, దోషముల చేత నేను చచ్చిన దాని వలె ఉన్నానయ్యా. అయ్యా, నా కొరకు నీవు ఏడుస్తూ ఉన్నావు ప్రభువా. అయ్యా, నేను కూడా ప్రభువా ఆ లాజరును ఏ రీతిగా బ్రతికించావో ఆ రీతిగా నేను బ్రతకాలి అంటే ఆ యొక్క మరి బాప్తిస్మం తీసుకోవాలని చెప్పి నీ వాక్యము తెలియచేస్తూ ఉంది ప్రభువా. నేను కూడా ఆ బాప్తిస్మం తీసుకోవడానికి, నీ నిత్య రాజ్యానికి వారసునిగా అవడానికి సహాయం చేయి ప్రభువా. నన్ను బ్రతికించు దేవా. నన్ను బ్రతికించడం కొరకు నా కొరకు సిలువలో మరణించావు తండ్రి. నాకు మారుగా నీవు మరణించిన దేవా, నీ కొందనాలు ప్రభువా. అయ్యా,
నీ కొరకు నేను జీవించటానికి సహాయం చేయి ప్రభు అని చెప్పి మరి ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా కొరకు ఏడ్చావయ్యా, నా కొరకు ఏడుస్తూ ఉన్నావయ్యా, నా